అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసు చూపిన మార్గం. రచయిత వాచస్పతి గారు. ఇక కథలోకి వెళితే 5 గంటల కల్లా అలవాటు ప్రకారం టంచనుగా మెలకువ వచ్చింది సరస్వతీదేవికి. కళ్ళు మూసుకునే ఓ నిమిషం పాటు భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆ రోజు పనిచేసేందుకు కావలసిన శక్తిని, సమస్యలను పరిష్కరించుకోను కావలసిన మనోధైర్యాన్ని, చివరగా మనశ్శాంతిని ప్రసాదించమని. మంచం మీద నుండి లేచి హాల్లోకి వచ్చి పెరటి వైపు చూపులు సారించింది. స్నానాల గదిలో బాయిలర్లో నీళ్లు పోస్తున్న శబ్దం వినిపించింది. రాజమ్మ అప్పుడే లేచినట్లుందే. ఈరోజు నేను కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదన్న విషయం మరచిపోయింది కాబోలు అనుకుంటూ ముందుగది తలుపు తీసి వరండాలోకి వచ్చి విశాల నీలాకాశాన్ని, పృథ్వీని ఆ రోజే కొత్తగా చూస్తున్నట్లు చూసింది ఆనందంగా. ఉషోదయమైంది. వసంత ఋతువు తన ఆగమనాన్ని తెలుపుతోంది. పూల పరిమళాలతో నిండిన చల్లని గాలి, పచ్చని చెట్లు, రంగురంగుల పూలు మనసుకు ఎంతో హాయిని, సంతోషాన్ని కలిగిస్తున్నాయి. తను వేసి పెంచిన చెట్లను, మొక్కలను ఒక్కొక్కదాన్ని పేరు పేరున చూపులతోనే పలకరించి సంతృప్తి చెందుతూ వరండాలోనే ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంది. పేపర్ బాయ్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని ఆనాటి పేపరు సవినయంగా ఆమె చేతికి అందించాడు. చిరునవ్వుతో ఆ అబ్బాయిని పలకరించి పేపర్ తీసుకొని త్రిప్పసాగింది. అంతలో రాజమ్మ వచ్చి ముఖం కడుక్కొమ్మ, కాఫీ కలుపుతున్నాను అంది. అలాగే కానీ రాజమ్మ, ఇక మీదట నువ్వు పొద్దున్నే లేచి హడావుడి పడవలసిన అవసరం లేదు అంది పేపర్లో నుండి తలెత్తి మందస్మితంతో. అదేమిటమ్మా? ఓహో, మరచిపోయాను. అలవాటు ప్రకారం లేచాను. అయినా 5 గంటలకల్లా ఓ గ్లాస్ కాఫీ త్రాగందే ఏ పని చేయబుద్ధి కాదు. పోనీ మీరు పడుకోండి, నా పనేదో నేను చేసుకుంటాను అంది. కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాట్లను మార్చుకోవాలన్నా కష్టమే. నేను మటుకు ఎంతసేపని పడుకోను. నువ్వు కాఫీ కలుపు, ఈ లోపల నేను ముఖం కడుక్కొని వస్తాను. అన్నీ మామూలు టైంకే జరిగిపోవడం మంచిది అంటూ పెరట్లోకెళ్ళి ఓ 5 నిమిషాల్లో ముఖం కడుక్కొని వచ్చింది సరస్వతీదేవి. గాజు మగ్గు నిండా కాఫీ తెచ్చి ఆమెకిచ్చింది రాజమ్మ. తను కాఫీ తెచ్చుకొని ఆమెకెదురుగా కూర్చుంది. ఈ ఉషోదయ వేళ చల్లని గాలి శరీరానికి, మనసుకు గిలిగింతలు పెడుతుంటే ఇలా వరండాలో కూర్చొని కాఫీ త్రాగడం ఎంత బాగుంటుంది. ముసుగు కప్పుకొని గదిలో పడుకుంటే ఈ ఆనందం వస్తుందా అని కాఫీ ఒక్కో గుక్కే త్రాగసాగింది. నిజమే, ఈ రోజు నుండి మీకు ఇక కాలక్షేపం కావడం కాస్త కష్టమే. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను. చెట్ల గురించి, పూల గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ కాఫీ త్రాగడం పూర్తి చేశారు. సరస్వతీదేవి చేతిలోని మగ్గు తీసుకొని లోపలికెళ్ళిపోయింది రాజమ్మ. పేపరు తిరగేస్తూ తన ఆలోచనల్లో తను తేలిపోసాగింది సరస్వతీదేవి. 35 సంవత్సరాలుగా చేస్తున్న లెక్చరర్ ఉద్యోగం నుండి నిన్ననే రిటైర్ అయ్యింది తను. ప్రిన్సిపాల్గా కూడా తనకు వేరే ఊర్లలోని కాలేజీలకు ఆర్డర్స్ వచ్చాయి. కానీ తను వెళ్ళలేదు. ఒక కాలేజీ హెడ్గా ఆ బరువు బాధ్యతలను, విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించే ఓపిక, శక్తి సామర్థ్యాలు లేక కాదు, కుటుంబ పరిస్థితులు తనను ఇక్కడ నుండి కదలలేని విధంగా కట్టిపడేశాయి. సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తీరకముందే ఆయన తనకు శాశ్వతంగా దూరమయ్యారు. సడన్గా ఆయన గుండెపోటుతో మరణించడంతో తనకు దిక్కుతోచనట్లు అయ్యింది. సగం కట్టిన ఇల్లు, కాలేజీల్లో చదువుతున్న 2 ఆడపిల్లలు, జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న తీరని ఆవేదన, ఇవన్నీ పెద్ద పదవులకు తనను దూరం చేశాయనే చెప్పాలి. అందుకు ఏనాడు తాను పశ్చాత్తాపపడలేదు. ఆయన తనకు భౌతికంగా దూరమైన మానసికంగా తన వెంట ఉన్నారనే భావనే తనకు ఎనలేని మనోధైర్యాన్నిచ్చింది. అందుకనే సగం కట్టిన ఇంటిని బంధువుల, స్నేహితుల సహకారంతో పూర్తి చేయగలిగింది. ఇల్లు పూర్తయ్యేసరికి పెద్దమ్మాయి జ్యోతి ఎంఏ చేసి, ఎంఫిల్ కూడా చేసి ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. చిన్నమ్మాయి జయ బీకాం పాస్ అయ్యాక బ్యాంకు పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుంది. ఓ సంవత్సరం తేడాలో ఇద్దరికీ తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేసింది. అమ్మాయిలిద్దరూ అత్తవారిళ్లకు వెళ్ళిపోయాక ఒంటరితనం, దిగులు తనను కృంగదీశాయి. ఆయన పోయాక 5 సంవత్సరాల పాటు ఒక విధమైన పట్టుదలతో
పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టడం పూర్తి చేసింది. ఆ బాధ్యతలన్నీ పూర్తి కాగానే ఇక చేయవలసిందేముంది, ఉద్యోగం మట్టుకు ఎందుకు అన్న ప్రశ్న పదే పదే కలగసాగింది. వెనువెంటనే ఉద్యోగం మానేసి ఏం చెయ్యాలి అన్న ప్రశ్న కలిగేది. తోచని చిత్రమైన స్థితి. అలాంటి సమయంలోనే మ్యాగజైన్ తిరగేస్తూ వరండాలో కూర్చుంది. నమస్కారమమ్మ అన్న మాటలకు తలెత్తి చూసింది. ఓ 35 సంవత్సరాల స్త్రీ వరండా మెట్ల దగ్గర నిలుచుంది. ఆమె వేషాన్ని పట్టి చాలా పేదరాలని అర్థమైంది. ప్రతి నమస్కారం చేస్తూ ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూసింది. నా పేరు రాజమ్మ. మీరు నాకు సాయం చేస్తారన్న ఆశతో వచ్చాను అంది. కొద్ది క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూసి ఇలా వచ్చి కూర్చోండి అంది తను, తన ప్రక్కనున్న కుర్చీ చూపుతూ. ఆమె వరండాపైకి వచ్చి తను చూపిన కుర్చీలో కూర్చోక కింద కూర్చుంది. అరరే, అదేంటి? పర్వాలేదమ్మా. సరే, ఇక చెప్పండి, నేను మీకెలాంటి సాయం చేయగలను? నేను ఓ అనాథను, దుఃఖచలిత కంఠంతో అంది. అయ్యో, ఎవరూ లేరా? ఒకప్పుడు ఉండేవారు, ప్రస్తుతం ఎవరూ లేనట్టే లెక్క. పెళ్ళైన 5 ఏళ్లకే పచ్చకామెర్లతో ఆయన పోయారు. ఆ జబ్బు విషయం ముందే తెలుసుకోలేకపోయాం. అది ముదిరి ప్రాణాన్ని తీసుకుంది. అప్పటికి 3 సంవత్సరాల పిల్ల, సంవత్సరం పిల్లాడు ఉన్నారు. పిల్లాడి విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జ్వరంతో తీసుకొని ఆయన పోయిన సంవత్సరంలోపే వాడు నాకు దూరమయ్యాడు. ఎంత దురదృష్టం! అవునమ్మా, నా దురదృష్టం నన్నిప్పటికీ వదలలేదు. పిల్ల నేను ఒకరికొకరం అన్నట్టు మిగిలాం. ఆయన ఇచ్చిపోయిన ఆస్తేమీ లేదు. ఉద్యోగం చేసే అర్హతలేవి నాకు లేవు. పాచి పని, వంట పని చేసేందుకు నేను సిద్ధపడ్డా పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు అభ్యంతరం చెప్పారు. అందుకనే పుట్టింట్లో కొన్నాళ్ల పాటు ఉండి వాళ్ళకు అడ్డమైన చాకరీ చేశాను. 10 సంవత్సరాలు గడిచాక అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళు పోయాక అన్నలు, వదినలు నన్ను, నా పిల్లను మరీ హీనంగా చూడసాగారు. నాలాంటి దానికి అభిమానం ఉండకూడదు. అయినా ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోలేకపోయాను. మరిది తోడికోడలు దగ్గరికెళ్ళి నా గోడు వెళ్ళబోసుకున్నాను. తన ఇంట్లో వచ్చి ఉండమని, అన్న కూతురు తనకు కూతురేనని ఎంతో ఆదరంగా చెప్పాడు నా మరిది. అతని మాటలు నమ్మి వెళ్ళాను. పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయింది నా పని. అక్కడ నానా అగచాట్లు పడ్డాను. నేను చేసే చాకిరీ చాలదన్నట్లు పిల్లను కూడా బడి మానిపించి దానిచేత కూడా అడ్డమైన చాకిరీ చేయించసాగారు. నా బాధలన్నీ చెప్తూ మిమ్మలను బాధ పెడుతున్నానేమో అని ఆగి తన ముఖంలోకి చూసింది రాజమ్మ. ఆమె ముఖంలోని దైన్యం, కన్నుల్లోని తడి తన మనసును కలచివేశాయి. అదేం మాట? అన్ని కష్టాలు మీరు పడగా వినడం నాకు కష్టమా? తర్వాత చెప్పండి. పిల్లకు 16 ఏళ్ళు రాగానే ఓ రెండో పెళ్లివాడికిచ్చి పెళ్లి చేశాడు నా మరిది. మా ఇద్దరి ఇష్టాయిష్టాలకు కనీసం మాట వరసకైనా అడగలేదు. అల్లుడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయని తర్వాత తెలిసింది నాకు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొని లాభమేంటి? నాకు నేను ధైర్యం చెప్పుకొని అమ్మాయికి ధైర్యం చెప్తూ వచ్చాను. ఓ సంవత్సరం గడిచింది. అలాంటి మొగుడితో ఏ భార్య సంసారం చేయలేదు. మొదటి భార్య ఉరిపోసుకొని చచ్చిపోయింది. నా కూతురు బావిలో దూకి ప్రాణం తీసుకుంది. ఇది జరిగి ఓ సంవత్సరం అయ్యింది. నా బ్రతుకంతా చీకటిమయం అయ్యింది. ఎందుకు బ్రతకాలో అర్థం కాకున్నా ఆత్మహత్య మహాపాతకమని వాళ్ళ పంచనే పడి రోజులు నెడుతున్నాను. 2 వీధులకు అవతలే నా మరిది ఇల్లు. నాకెవరూ లేరని, నన్ను మరీ హీనంగా, కుక్క కన్నా హీనంగా చూడటం ప్రారంభించింది నా తోటికోడలు. వాళ్ళింట్లోనే ఉండి వాళ్ళు పడేసే ఆ ఎంగిలి మెతుకులు తినడం కన్నా మీలాంటి వారి ఇంట్లో తలదాచుకోవడం మేలు అన్న నిర్ణయానికి వచ్చాను. మీ గురించి విన్నాను. నాకేదన్నా దారి చూపుతారేమో అన్న ఆశతో వచ్చాను. చివరి మాటలు చెప్తున్నప్పుడు ఆమె గొంతు దుఃఖంతో జీరబోయింది. ఆమె కథ విన్న తను భారంగా నిట్టూర్చింది. నేను పెద్దగా ఎవరికి ఏ సాయమూ చేయలేదు. అంతటి దాన్ని కాను. అలా అనకండి. మీ నుండి సాయం పొందిన వారే నన్ను మీ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు. నన్ను ఆ నరకం నుండి రక్షించండి. ప్రతిఫలంగా నేను మీకేమీ ఇవ్వలేకపోయినా ఆ జన్మాంతం మీకు కృతజ్ఞురాలిగా ఉంటాను అంటూ తన వైపు చూసిన ఆమె కన్నుల్లోని తడిని తను గమనించకపోలేదు. కొద్ది క్షణాలు తను మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. డిగ్రీలున్న వారికే ఉద్యోగాలు దొరకని రోజులివి. నాకు తెలిసిన ఓ అనాథాశ్రమంలో ఆయా పోస్టు ఖాళీగా ఉందని తెలిసింది. ప్రయత్నించి చూస్తాను. రేపొకసారి వచ్చి కనపడండి. ఆ మాటలు వినగానే
రాజమ్మ కళ్ళల్లో ఆశారేఖలు తలుక్కుమన్నాయి. మర్నాడు తప్పక వస్తానంటూ సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. వెంటనే ఆ ఆశ్రమం అధికారికి ఫోన్ చేసి మాట్లాడింది. 2 రోజుల క్రితమే ఆ ఉద్యోగం ఎవరికో ఇచ్చినట్లు అతను తెలిపాడు. మర్నాడు వచ్చిన రాజమ్మతో ఆ విషయం చెప్పగా ఎంతో బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకుంది. రాత్రి నుండి రాజమ్మకు ఏ విధంగా సాయపడగలనా అని ఆలోచిస్తున్న తన ఆలోచనలకు అప్పటికి ఓ రూపం ఏర్పడింది. రాజమ్మ, నీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే మా ఇంట్లో నాకు తోడుగా సాయంగా ఉండకూడదు? అమ్మాయిలకు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయాక మరీ ఒంటరిగా ఒక్కోసారి ఈ ఒంటరితనం భరించలేనట్లుగా అనిపిస్తోంది. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసింది రాజమ్మ. త్వరపడ్డానేమో అనిపించింది తనకు. రాజమ్మ ఎలాంటిదో తెలుసుకోకుండా తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం అంత వివేకమైన పని కాదేమో అనిపించింది. కానీ ఆ ఆలోచనలు అట్టేసేపు తన మనసులో నిలవలేదు. అన్ని కష్టాలు పడ్డ మనిషిలో ఇంకా స్వార్థం, మోసం ఉంటాయా? తన పిచ్చిగాని. రాజమ్మ మౌనంగా ఉండటం చూసి తిరిగి తనే అంది. ఆయన పోయి 5 సంవత్సరాలైంది. నా కర్తవ్య పాలనలో నా దుఃఖాన్ని, నిరాశను ప్రక్కకు నెట్టాను. కానీ ఇప్పుడు అవి నన్ను కబలించి వేస్తున్నాయి. నాకింకా ఓ 5 సంవత్సరాల సర్వీస్ ఉంది. తర్వాత విషయం ఆలోచించవచ్చు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే రా. నీ తిండికి బట్టకు ఏ లోటు ఉండదు. నెలకు 50 రూపాయలు బ్యాంకులో వేస్తాను. పని మనిషి ఎటు ఉంది? అంత వండి పెట్టి నాకు తోడుగా ఉంటే చాలు. ఆలోచించుకొని ఏ విషయమూ రేపు చెప్పు. ఇంకా ఆలోచన ఎందుకమ్మా? నరకకూపం నుండి బయటకు రమ్మంటే రాను అనేటంతటి మూర్ఖురాలిని కాదు. ఉన్న 2 గుడ్డ ముక్కలు తీసుకొని రేపు పొద్దుటే వస్తాను. ఏమంటారు? అలాగే, సంతోషం అన్నట్టే ఆ మర్నాడే వచ్చింది రాజమ్మ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాజమ్మ వంట మనిషిలా తనకే రోజు అనిపించలేదు. తోబుట్టువులా ఇంకా ఎక్కువే అనిపించసాగింది. తన నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదని నిరూపించింది రాజమ్మ ప్రవర్తన. ఆమె నిజాయితీ, తన పట్ల ఆమెకున్న ఆప్యాయత, కృతజ్ఞత తన జీవితానికో కొత్త ఊపిరిని ఇచ్చాయి. వంట పనితో సరిపెట్టుకోక నిరాదరణతో వాడిపోయిన ఇంటి ముందు ఉన్న పూలతోటను తిరిగి వికసింపజేసింది. అంతేకాదు, తన దగ్గర చదవను రాయను నేర్చుకొని ఇప్పుడు మంచి మంచి పత్రికలు, ఉత్తమ గ్రంథాలు చదివే స్థాయికి ఎదిగిపోయింది రాజమ్మ. అమ్మాయిలు పిల్లా పాపలతో వచ్చి ఓ 10 రోజులున్నా ఏమాత్రం విసుక్కోక సంతోషంగా వాళ్లకు అన్నీ అమర్చిపెట్టి తన సొంత బిడ్డల్లా ఆదరించే ఆమె ఔన్నత్యాన్ని చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి, రండి, పూజకు టైం అయింది కదా, అన్నీ మామూలు టైంకే జరిగిపోవాలని చెప్పారు కదా అన్న రాజమ్మ మాటలకు ఆలోచనల నుండి తేరుకుంది సరస్వతీదేవి. అవును రాజమ్మ, అన్నీ మామూలు టైంకే జరగాలి. ఎందుకంటే రేపటి నుండి మరో డ్యూటీలో చేరబోతున్నాను. ఆ విషయం గురించేనా ఇంతగా ఆలోచిస్తున్నారు? కాదనుకో, పెద్దమ్మాయి మిమ్మల్ని రిటైర్ అయ్యాక ఆమె దగ్గరే వచ్చి ఉండమని సెలవుల్లో వచ్చినప్పుడు మరీ చెప్పి వెళ్ళారుగా. అక్కడికి వెళ్తారా? మరో డ్యూటీ అంటున్నారేమిటి? అదే, పూజ అయ్యాక టిఫిన్ తీసుకుంటూ సావకాశంగా మాట్లాడుకుందాం అంటూ లోపలికి దారి తీసింది సరస్వతీదేవి. ఓ అరగంటలో స్నానం, పూజ ముగించి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. రాజమ్మ దోశలు వేస్తుంది వంటగదిలో. సరస్వతీదేవిని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టాయి. రిటైర్ కాగానే తన దగ్గరకు వచ్చి ఉండమంది పెద్దమ్మాయి. అంతగా తోచకుంటే కొన్ని ట్యూషన్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చునని ఓ చిన్న సలహా కూడా ఇచ్చింది. అల్లుడు కూడా ఒక్కరే ఇక్కడ ఉండడం ఎందుకండి, హైదరాబాదు వచ్చేయండి అని చెప్పాడు వెళ్లే ముందు. ఆలోచిస్తాను, ఇంకా 6 నెలలు టైం ఉందిగా అంది తను మృదువుగా. రెండో అమ్మాయి దగ్గర నుండి వారం క్రిందటే ఉత్తరం వచ్చింది. దాని సారాంశం: అమ్మ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు హైదరాబాదు వెళ్ళొద్దు. ఒకరింట్లో ఉండవలసిన అవసరం నీకేం లేదు. కొత్తలో బాగా చూసినా కొన్నాళ్లకు పాత చుట్టానివై వాళ్లకు డబ్బు సంపాదించే యంత్రంగా క్రమంగా పని మనిషిలా మారిపోయే ప్రమాదం ఉంది. సొంత ఇల్లుంది. నీ ఒంట్లో శక్తి, ఓపిక ఉన్నాయి. నీకు వండి పెట్టేటందుకు రాజమ్మ ఉంది. నేను దసరా సెలవులకు వచ్చినప్పుడు నీకు ఏదో ట్యూటోరియల్ కాలేజీ వాళ్ళు ప్రిన్సిపాల్గా ఉండమని అడిగారుగా. 2000 ఇస్తామన్నట్లు గుర్తు. రిటైర్ కాగానే ఆ ఉద్యోగంలో చేరు. నీకు కాలక్షేపమే కాక నీ విద్యార్హతకు, అనుభవానికి తగిన ఉద్యోగం అది.
ఒకరికి నువ్వు పెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఎవరి పంచనో పడి ఉండవలసిన అవసరం నీకేమిటి? అమ్మా, అన్నట్లు ఒక విషయం చెప్పడం మరచిపోయాను. మీ అల్లుడు కారు కొనాలనుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్దే అనుకో. మా దగ్గర ఓ 25,000 ఉన్నాయి. నువ్వో 20,000 సర్దావంటే వెంటనే కారు కొనుక్కోవచ్చు. నాకు డబ్బు ఇవ్వడం అక్కకేమన్నా అభ్యంతరమైతే అప్పుగానే ఇవ్వు. డబ్బు తప్పక పంపుతావని ఆశిస్తున్నాను అంటూ ఇంకా ఏవేవో విషయాలు రాసింది. కానీ సారాంశం మటుకు అక్క దగ్గరకు వెళ్ళొద్దని, ఓ 20,000 పంపమని, ఇంకా సంపాదించమని. ఇద్దరిలో ఎవరు ఎక్కువ స్వార్థపరులో అర్థం కాని విషయం. తినండమ్మా అన్న రాజమ్మ మాటలకు ఉలిక్కిపడి తలెత్తి చూసింది సరస్వతీదేవి. ఎదురుగా టిఫిన్ ప్లేటు. నువ్వు తెచ్చుకో రాజమ్మ. రాజమ్మ తను టిఫిన్ తెచ్చుకొని సరస్వతీదేవికి ఎదురుగా కూర్చుంది. ఇద్దరూ టిఫిన్ తినడం ప్రారంభించారు. కొబ్బరి చట్నీ బాగుంది రాజమ్మ. అన్నంలోకి కూడా కాస్త ఉంచాను. అయినా ఈ వంటవార్పు మీ దగ్గర నేర్చుకున్నవే కదమ్మా. రాజమ్మ గుండెలోని కృతజ్ఞత ఆమె కన్నుల్లో వ్యక్తమైంది. సరస్వతీదేవి మృదువుగా నవ్వుతూ అన్నట్టు, నేను పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళిపోతే నువ్వెక్కడ ఉంటావు రాజమ్మ అంది రాజమ్మ ముఖంలోకి పరీక్షగా చూస్తూ. ఎక్కడో మీలాంటి ఇల్లే ఇంకొకటి దొరక్కపోతుందా? చిరునవ్వుతో అంది రాజమ్మ. ఇద్దరూ తమ తమ ఆలోచనల్లో తేలిపోతూ టిఫిన్ తినడం పూర్తి చేశారు. రాజమ్మ కాఫీ తెచ్చి సరస్వతీదేవి ముందు ఉంచింది. కాఫీ మగ్గు చేతిలోకి తీసుకుంటూ, నేను పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళను, చిన్నమ్మాయి చెప్పినట్లు చేయను అంది స్థిర కంఠంతో. ఆశ్చర్యంగా చూస్తూ, మరేం చేస్తారు అంది రాజమ్మ. మరో డ్యూటీలో చేరబోతున్నానని చెప్పానుగా. బాగా ఆలోచించాక అదే నా మనసుకు నచ్చిన మార్గమని అనిపిస్తోంది. ఏమిటమ్మా అది? కుతూహలంగా అడిగింది రాజమ్మ. నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది రాజమ్మ. నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలని. కానీ ఎప్పటికప్పుడు ఏవో శృంఖలాలకు కట్టుబడిపోవలసి వచ్చేది. ఆర్థికమైన ఇబ్బందులు, సాంఘికమైన కట్టుబాట్లు నన్ను ఇంతకాలం కట్టిపడేశాయి. ఇక ఇప్పుడు ఏ బాధ్యతలు, బరువులు లేవు. ఆర్థికమైన ఇబ్బందులు పెద్దగా లేవు. ఇంకో 10 ఏళ్ల పాటు పనిచేసే శక్తి నాకుంది. అందుకే ఓ అనాథ శరణాలయం వాళ్లకు నా చేతనైన సాయం చేస్తానని మాటిచ్చాను. 200 మంది పిల్లలు ఉన్న ఆ ఆశ్రమం సరిగ్గా జరిగేటట్లు చూడటం నా బాధ్యత. ఆదరణ, ఆప్యాయత కొరవడిన ఆ పిల్లలకు వాటినివ్వడమే నా శేష జీవితంలో నేను చేయదగిన మంచి పనిగా నాకనిపిస్తున్నది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి ఆ పిల్లల ఆలనా పాలన చూడాలి. అన్నట్టు నువ్వు నాతో వచ్చి ఆ దురదృష్టవంతులైన పిల్లలకు నీ ప్రేమను పంచిపెట్టరాదు? అయితే ఈ పనిని మనం డబ్బు, పేరు కోసమో, పేపర్లలో ఫోటోలు పడటం కోసమో చేయబోవడం లేదని గుర్తుంచుకోవాలి. ఆ పేరు, ఫోటోలు, డబ్బు నాకెందుకమ్మా? ఒక మంచి పని చేయమన్నారు, మనస్ఫూర్తిగా చేస్తాను. ఎవరూ లేని నాకు ఇకపై వాళ్ళే నా పిల్లలు. ఎంత మంచి మాట చెప్పావు. రేపటి నుండి మనం ఈ కొత్త ఉద్యోగంలో చేరబోతున్నాం అంది నవ్వుతూ సరస్వతీదేవి. ఆమె నవ్వులో తన నవ్వును కలిపింది రాజమ్మ. ఇద్దరి చూపులు భవిష్యత్తులోకి చూశాయి. అనురాగానికి నోచుకొని అనాథలకు దాన్ని పంచిపెడుతున్న ఇద్దరి స్త్రీల ఊహాచిత్రం వాళ్ళ కళ్ళ ముందు కదిలింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.